హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య స్టాక్స్. ఈరోజు ఇంకొక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. వంకాయ రోటీ పచ్చడి సింపుల్గా చేసుకోవడానికి. ఫస్ట్ వంకాయలని ఇలాగ చిన్నగా తరిగేసుకోవాలి, చిన్న పీసెస్ మాదిరి. సాల్ట్ వేసి కడుక్కుంటే వంకాయలని వాళ్ళ నలుపుగా రావన్నమాట. టమోటాలు, పచ్చిమిర్చి, చింతపండు తీసుకున్నాను. ఒక బాండ్లీ తీసుకొని అందులో వంకాయలు చిన్నగా తరిగిన వేసాను. తర్వాత పచ్చిమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి దాకా చిన్నగా ఇట్లా చించుకొని వేసుకోండి. టమోటాలు కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను కదా, అవి యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఒక 3 టమోటాస్ చిన్న పీసెస్గా చేసుకోండి. వంకాయలు అయితే ఒక 6 తీసుకున్నానండి. తర్వాత చింతపండు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, కడిగేసి దాంట్లోకి వేసేసుకోండి. ఒక స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత వాటర్ అనేది ఒక గ్లాస్లో తీసుకోండి. ఇవన్నీ ఉడకాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం వేసేసుకోండి. అవన్నీ డిప్ అవ్వాలన్నమాట వాటర్లో. సో కొంచెం చూసుకొని వేసుకోండి వాటర్. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఉడికేసిన తర్వాత ఇలాగా పప్పు గిత్త తీసుకొని ఎనుపుకోవాలి. దాంట్లో వాటర్ అంతా సైడ్కి పెట్టుకోండి ఒక గిన్నెలో, ఎందుకంటే లాస్ట్లో మరి యాడ్ చేసుకోవచ్చు. ఇది పోపు పెట్టుకోవడానికి ఎర్రగడ్డ, తెల్లవాయి దంచుకొని, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ పోపు వేసుకోండి. కొంచెం బాగా దీంట్లోకి ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయాలి, ఎందుకంటే మనము వితౌట్ ఆయిల్ దాన్ని ఉడకబెట్టుకున్నాం కదా వంకాయల్ని. సో టేస్ట్ రావడానికి కొంచెం ఈ తాలింపులో ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోండి. తర్వాత ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట. ఇట్లా గోల్డెన్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఇలాగ పాముకున్న దాంట్లోకి తర్వాత వేసుకొని యాడ్ చేసుకోండి. ముద్దలేకి అయితే వేడి ముద్దలేకి పప్పు కాంబినేషన్తో ఈ రోటీ పచ్చడి, వంకాయ పచ్చడి సూపర్గా ఉందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ట్రై